హాయ్, వెల్కమ్ టు జీవిత విజయ రహస్యాలు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? గుడ్. నా ప్రయత్నం కూడా అందరు బాగుండాలని ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరందరు సపోర్ట్ ఉంది, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నలుగురు షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో చాలా మంది చదువులో కానివ్వండి, బిజినెస్ లో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రయత్నం చేసి చేసి విఫలం మాత్రం వస్తుంటది. దానికి భయపడకండి. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మీరు 50 సార్లు ప్రయత్నం చేస్తారు, 51సారి మీకు చిన్న అవకాశం వచ్చిందంటే దాన్ని వదులుకోకండి. ఈ రోజులు అందరు చేసే తప్పది. ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తాం కదా, నెక్స్ట్ ప్రయత్నం ఏం చేస్తాం, వస్తుందో లేదని. కానీ ఆ చిన్న అవకాశం సద్వినియోగం చేసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. దీన్నే బేస్ చేసుకొని ఈ రోజు మీకు ఒక మంచి స్ఫూర్తిదాయకమైన కథ చెప్పబోతున్నాను. ఈ కథని మొత్తం వినండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మొత్తం వినండి, మీకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. చాలా మంది అడుగుతున్నారు ఇలాంటి వీడియో, అందుకని పెడుతున్నాను. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరు ఏ కష్టాలు ఉంటారు, ఎవరికి ఏ ఆలోచన అవసరం ఉంటుందో తెలియదు కదా. లైక్ చేయండి. ఒక ఊర్లో రవి అనే అతను ఉండేవాడు. వాడు ఊర్లో ఇలా వెళ్తుంటే అతనికి ఒక పురాతనమైన పుస్తకం కింద దొరుకుతుంది. ఇలా వెళ్తున్న కాలం తగ్గుతుంది. ఏంటి చూస్తాడు, పుస్తకం తీసి పేజీలు ఇలా తిప్పుతుంటే ఒక పేజ్ దగ్గర మాత్రం ఆగిపోతాడు. ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తాడు, ఏం రాసిందని. అందులో ఏం రాసిందంటే, గంగా నది ఒడ్డు దగ్గర ఒక మహిమ గల రాయి దొరుకుతుంది. రాళ్ళు ఉంటాయి, కానీ ఒక మహిమ గల రాయి. అది ఎలా అంటే, దాన్ని టచ్ చేస్తే ఒక వెచ్చగా ఉంటుంది. ఆ రాయి మన దగ్గర ఉంటే ఏ వస్తువును ముట్టినా అది బంగారం అయిపోతుంది. ఆ రవికి ఆలోచన వచ్చింది, మనం ఇంత కష్టాల్లో ఉన్నాం, మనకు ఆ రాయి దొరికితే మన జీవితమే మారిపోతుందని అనుకున్నాడు. అందుకనే ఇక గంగా నది ఒడ్డు దగ్గర బయలుదేరాడు. అక్కడ వెళ్ళి అన్ని రాళ్ళని స్పర్శ చేస్తున్నాడు. అది మహిమ గల రాయి దొరకట్లేదు అతనికి. అలా 3 రోజులు అక్కడే ఉండి ఆ రాయిని వెతుకుతున్నాడు. నాకు దొరికితే నా జీవితమే మారిపోతుంది కదా, ఇన్ని కష్టాలు ఎందుకు అని ప్రయత్నం చేసి ఒక వారం ప్రయత్నం చేస్తాడు. ఒక వారం ప్రయత్నం చేసినాక అతనికి అనుకున్న ఆ వెచ్చని రాయి, మహిమ గల రాయి దొరకలేదు. దాంతో అతను నిరాశ చెంది ఇక మనకు అదృష్టం లేదు, మనకు మహిమ గల రాయి దొరకదు, అందుకనే కోపం తెచ్చుకున్నాడు. ప్రయత్నం చేస్తాడు కదా ఇంతసేపు, ఇన్ని రోజులు ప్రయత్నం చేసి ఒక వారం ప్రయత్నం చేశాడు. మొత్తం వెతికాడు. గంగా నది దగ్గర ఉడ్డులా అక్కడ ఇక్కడ రాళ్ళు ఇట్లా వెచ్చగుందా, ఇది ఉందా, అతను సక్సెస్ దొరకలేదు. ప్రయత్నం చేసి విఫలమైతే మనకు అదృష్టం లేదేమో, నా బతికి ఇంతే అని కోపంలో ఏం చేస్తాడు, ఏ రాయి దొరికినా తీసి నీళ్లలో ఆ గంగా నదిలో పారేస్తున్నాడు. ఎందుకన్నా అలవాటు అయిపోయింది కోపం. మనకి అదృష్టం లేదు, ఆ రాయి వెచ్చని రాయి దొరికితే ఏది ముట్టిన బంగారం అవుతుండే, నా జీవితమే మారిపోతుండే అని అతనికి. కానీ కోపం పెంచ అన్ని రాయిని పడేస్తుంటే ఒక రోజు ఆ వెచ్చని రాయి చేతికి తగిలింది అతనికి. కానీ విఫలమైనాం కదా, మళ్ళీ ఏం దొరుకుతుందా అని కోపంలో ఆ వెచ్చగా దొరికి రాయిని కూడా పట్టుకొని తీసి ఇలా గంగా నదిలో పారేస్తాడు. ఇంకేముంది, ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం మొత్తం విఫలమైంది. అతను కోపం తెచ్చుకున్నాడు, ఇంత ప్రయత్నం చేస్తాం కదా, సక్సెస్ సాధించలేము, మనకు ఆ మహిమ గల రాయి దొరకలేదు అని ఆ కోపంలో అన్ని ఒక వారం వెతికిన అతనికి ఆ రాయి దొరకలేదు. ఆ రోజు దొరికింది. ఆ రాయిని కూడా పట్టుకొని గంగా నదిలో పారేశాడు. అన్ని విఫలమయ్యాయి. చిన్న అవకాశం అతనికి దొరికింది. అదే ఆయన కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా చూద్దాం మనకి ఎప్పుడు లాస్ట్ ప్రయత్నం చేద్దాం అని ఆ ప్రయత్నం చేసి కోపం తెచ్చుకోకుండా అతను ఆ రాయిని గుర్తుపట్టి వెచ్చదనాన్ని ఫీల్ చేసి ఆ రాయి పట్టుకుంటే నిజంగా అతనికి ఏ వస్తువు ముట్టినా బంగారం అయ్యేది. కానీ అతను విఫలం అయినందుకు బాధపడ్డాడు, టెన్షన్ పడి కోపంలో దాన్ని కూడా పడేశారు.
చూసారా? మీరు కూడా మీ లైఫ్ లో విఫలం అవుతున్నాము కదా అని బాధపడకండి. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోండి. చెప్పలేము, ఒక చిన్న అవకాశంతో మీరు పెద్ద లెవెల్ కావచ్చు, మంచి పెద్ద పెద్ద సంపాదన సంపాదించు, బిజినెస్ లో కానివ్వండి, స్టడీస్ లో కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు ఎటువంటి చిన్న ప్రయత్నం కూడా మీరు మానకండి, ఏ అవకాశం వదులుకోకండి. మీరు లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు, నేను నమ్ముతున్నాను. కామెంట్ చేయండి ఎలా ఉందని, ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారు నా కామెంట్ పెడితే నేను అలాంటి వీడియో చేస్తాను. నా ప్రయత్నం కూడా నా వల్ల ఎవరికైనా లాభం అయితే, మంచి జరిగితే నాకు సంతోషం, అంతే. మీరు నలుగురు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇటువంటి స్ఫూర్తిదాయకమైన వీడియోస్ వాళ్ళు చూసి లైఫ్ లో ఎంతో కొంత వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ వీడియో ఎలా ఉందని నాకు కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.